హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంస వెంకట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అలాగే మరి మీకు ఇటువంటి కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. మనం ఈరోజు శత్రువులు ఎక్కడో ఉండరు అనేదాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనము ఎవరికైనా హాని అంటే అపాయం కలిగించినప్పుడు, అబద్ధం చెప్పినప్పుడు లేదా వాళ్ళని నిందించినప్పుడు మన మనసులో వాళ్ళ పట్ల ఒక రూపం అనేది సృష్టింపబడుతుంది. అంటే వాళ్ళ పట్ల ఒక ముద్ర ఏర్పడుతుంది. వీళ్ళు చెడ్డవాళ్ళు అనే అలాంటిదే చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. వారిని ద్వేషిస్తున్నాం అనుకుంటూ మనం మనలోని ఆ భాగాన్ని ద్వేషిస్తూ ఉంటాం. చూడండి, మనం ఏమనుకుంటున్నాము? ఎదుటి వ్యక్తిని ద్వేషిస్తూ ఉన్నాము అని అనుకుంటూ ఉన్నాం. కాదు, అది మనలోని భాగాన్నే మనము ద్వేషిస్తూ ఉన్నాము. కనుక ఆ భాగమే మనకు శత్రువుగా మారుతుంది. అంతే కదా ఫ్రెండ్స్. మనకు ఇతరుల పట్ల కోపము, ద్వేషము, పగ, అసూయ అటువంటివి ఏం చేస్తూ ఉన్నాయి అంటే మనకు రోగాలను కల్పిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అవి మన మనసులో అవి శాశ్వతంగా ఉండిపోవడం వలన వాళ్ళను గుర్తు తెచ్చుకున్నప్పుడు, వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మనలో బ్లాక్స్ ఏర్పడతాయి. అంటే మనకు మన ప్రాణమయ శక్తిలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగకుండా మరి బ్లాక్స్ ఏర్పడతాయి. అప్పుడు ఈ శరీరంలో అంటే ఈ అన్నమయ శరీరంలో, ఈ బాడీలో మనకు రోగాలు అనేవి వస్తూ ఉన్నాయి అనేది తెలుసు కదా ఫ్రెండ్స్. మనం ఎవరినో ద్వేషిస్తూ ఉన్నామని అనుకుంటూ ఉన్నాం, కానీ మనకు మనమే రోగాన్ని తెచ్చుకుంటూ ఉన్నాము అనేది మనం గమనించాలి ఫ్రెండ్స్. కాలక్రమంలో మనం ఏం చేస్తామంటే వాళ్ళని గాయపరిచామన్న భావన మన మనస్సులో ముద్రించబడి అది మనకు శత్రువుగా మారుతుంది. ఎక్కడ? మన అంతరంగంలో, మన మనసులో శత్రువుగా మారుతుంది. ఎందుకు? వాళ్ళని మనము గాయపరిచాం కదా, వాళ్ళని మాటలతో నిందించాము, ఎన్నో తిట్టింటాం కదా ఫ్రెండ్స్. అందుకే మన శత్రువులు ఎవరో తెలుసుకోవాలంటే మనం మన హృదయంలోకి ఒక చూపు చూడాలి. ఎక్కడ చూడాలి ఫ్రెండ్స్? మన హృదయంలోకి చూడాలి. మనం ఎవరికి ద్వేషం పుట్టించామో, ఎవరికి హాని చేశామో, ఎవరి గురించి అబద్ధాలు చెప్పామో, వాళ్లకు మన దుష్టభావం తెలియకపోయినా వాళ్ళు మన మనసులో శత్రువులుగా జీవిస్తూ ఉన్నారని మనకు తెలుస్తుంది. మన హృదయం పట్ల మనం చూస్తే ఏం తెలుస్తుంది అంటే వాళ్ళ పట్ల దుష్టభావం అంటే మన మనసులో వాళ్ళు శత్రువులుగా జీవిస్తూ ఉన్నారు అనే విషయాన్ని మన హృదయం పట్ల మనం చూస్తేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ పరిస్థితిని మనం సరిచేసుకోవాలి, చక్కదిద్దుకోవాలి అని అనుకుంటే మనమే స్నేహితులు కావడం మొదలు పెట్టాలి. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే మనం ఏం చేయాలి? మనమే స్నేహితులుగా మారాలి. మనమే స్నేహితులు కావడం మొదలుపెట్టినప్పుడు ప్రపంచమంతా మనకు స్నేహితులుగానే కనపడుతుంది. అంటే మనతో మనము ప్రేమగా ఉన్నామనుకోండి, అప్పుడు ఈ ప్రపంచమంతా మనకు స్నేహితుల్లాగానే, ఫ్రెండ్స్ లాగానే కనపడుతుంది. అప్పుడు ఏమవుతుంది? మనము శత్రువులుగా అనుకుంటున్న వాళ్ళంతా మనకు ఎలా దర్శనమిస్తారు? ఫ్రెండ్స్ లాగా, మిత్రులలాగా, స్నేహితుడిలాగా దర్శనమిస్తారు. చివరికి మనం ఇతరుల కోసం చేసిన మంచి పనుల యొక్క స్ఫూర్తితో మన హృదయంలో ఉన్న శత్రువు కూడా దయామయుడుగా మారిపోతాడు. అంటే మనము ఎప్పుడైతే అలా ఉంటామో మన హృదయంలో ఉన్న శత్రువు కూడా దయామయుడుగా మారిపోతాడు. అంతే కదా ఫ్రెండ్స్. మనము ఎప్పుడైనా తప్పు చేశాము అని అనుకున్నామనుకోండి, మరి వాళ్ళ పట్ల మనం హృదయంలో చక్కగా వాళ్ళని క్షమించమని మరి ప్రేమను వాళ్లకు పంచండి. వాళ్ళు మనసు మారుతుంది, వాళ్ళు ప్రేమగా వ్యవహరిస్తారు, వాళ్ళు చేసిన తప్పులను వాళ్ళే గుర్తించుకుంటారు ఫ్రెండ్స్. ఎంతో చక్కగా ఉంది కదా ఫ్రెండ్స్. శత్రువులు ఎక్కడో లేరు, దీనివల్ల బాధపడేది మనమే. అలాగే ఫ్రెండ్స్, మరి ధ్యానం ఎలా చేయాలి? సుఖస్థిరాసనంలో కూర్చోవాలి ఫ్రెండ్స్. పైన కూర్చునే వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి. మరి అలాగే వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి. మరి మన కళ్ళు రెండు సుతారంగా మూసుకోవాలి. మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. అలా మనం గమనిస్తూ ఉంటే చక్కగా మనకు ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది ఫ్రెండ్స్.
అదే ధ్యాన స్థితి, అదే మోక్ష స్థితి, అదే నిర్వాణం ఫ్రెండ్స్. మరి చక్కగా మనం ధ్యానం ఎంతసేపు చేయాలి అంటే మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు చక్కగా మనము ధ్యానం చేయాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.